ముందు నారా చంద్రబాబు గారి నోటి వెంబట ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం, కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఆ ఫలితాలు కూడా ఆ రకంగానే కనబడుతున్నాయి. ఎలా చూడాలి సార్? అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్. ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్ళే దగ్గరుండి డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించడం. ఇవాళ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం, అందుకే ఆంధ్రప్రదేశ్ రావడం. ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ కూడా వాళ్ళు ఇక్కడ గూగుల్ సంస్థ దగ్గర ఒక్కొక్క $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు ఇక్కడ రాబోతాం. అట్లాగే ఆర్సెలర్ మిట్టల్ కానీ, వాళ్ళ బల్డ్రగ్ పార్క్ కానీ, అట్లాగే రాయలసీమ ఏరియాలో డ్రోన్ కానీ, అట్లాగే ఏరోస్పేస్ కానీ, అలాగే శాటిలైట్ కానీ, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంలో భాగస్వాములు అయ్యారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందనలు తెలియజేస్తాం.